ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని తెలుసుకుందాం. దుగ్గిరాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఆదివారం ఉదయం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సహకారంతో వాషింగ్ ప్లాట్ఫామ్ 25 ట్యాబ్ల నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 3150 డిస్ట్రిక్ట్ గవర్నర్ రోటరీ ఇంటర్నేషనల్ సోమవరపు రాంప్రసాద్ హాజరయ్యారు. ముందుగా పాఠశాల ప్రాంగణంలో పసుపు కుంకుమలతో ప్రత్యేక పూజలు జరిపి టెంకాయలు కొట్టారు. మొత్తం 1,60,000 రూపాయల వ్యయంతో పాఠశాలలో విద్యార్థులకు అవసరమైన వాషింగ్ ప్లాట్ఫామ్ను నిర్మాణం చేపట్టనున్నారు. అవసరమైతే పాఠశాలకు సంబంధించిన సౌకర్యాలకు తన పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్రరావు, తెనాలి వైకుంఠపురం క్లబ్ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావు, కార్యదర్శి గుమ్మడి వెంకటనారాయణ, గుత్తా వెంకటరత్నం, కన్నిగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాసరావు, డాక్టర్ రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కొటారియా, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, దోస్త్ అధ్యక్షులు మిక్కిలేని గాంధీ, సభ్యులు గద్దే వాసు, నియోజకవర్గ తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వల్లూరు నరసింహారావు, నక్కా చిరంజీవి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు ఎస్ శోభాదేవి, ఉపాధ్యాయులు వెంకటేశ్వరరావు, ఆంతోనమ్మ, శివశంకర్, ప్రసూనాంబ, నాగేంద్రమణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. నా పేరు డాక్టర్ రాంప్రసాద్. నేను డిస్ట్రిక్ట్ 3150 అంటే గుంటూరు, ప్రకాశం, ఎంటైర్ తెలంగాణకి రోటరీ ఇంటర్నేషనల్గా దానికి గవర్నర్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ప్రెసిడెంట్ రొటేరియన్ నల్లూరి వెంకటేశ్వరరావు గారు, సెక్రటరీ వెంకటరమణ గారు, అలాగే హరిప్రసాద్ ట్రెజరర్ గారు, మా డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్ గారు, అలాగే మా రీజనల్ సెక్రటరీ గుత్తా వెంకటరత్నం గారు, మరియు మా రోటరీ క్లబ్ సభ్యులు, పుర ప్రముఖులు ఈరోజు ఇక్కడ గుమికూడాము. ఎందుకంటే ఈరోజు జంపాల వెంకటేశం చౌదరి గారి జిల్లా పరిషత్ హై స్కూల్లో ప్రతి ఒక్కరికి తాగునీరు అందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి గాను ఫెసిలిటీస్ ఫౌండేషన్ వేసాము. ఈ స్కూల్లో 2 సదుపాయాలు కలిగిస్తున్నాము. వాష్ స్టేషన్స్, ప్రతి ఒక్క అమ్మాయికి శుచి శుభ్రతకు మంచి పరిశుద్ధమైనటువంటి నీరు త్రాగడానికి వాళ్ళకి పనికొస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. క్రమంలో గాంధీ గారు, వెంకట్రావు గారు, మరియు వాసు గారు, మరియు ఈ జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల హెచ్ఎం గారు, టీచర్లు, నరసింహరావు గారు, వీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కార్యక్రమాన్ని చేయడానికి రోటరీ క్లబ్ సభ్యులు ముందుకొచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నందువలన నేను ఈ వీక్షకులకు అందరికీ మనం చేసేది ఏంటంటే, అందరూ కూడా రోటరీ ఉద్యమంలో పాల్గొని మనకు తోచిన విధంగా మన శక్తికి తగ్గట్టుగా సహాయ సహకారాలు అందిస్తూ రోటరీ క్లబ్ సభ్యులుగా చేరి ఇంకా ఎన్నో మంచి పనులు మన సంఘంలో చేస్తారని ఆశిస్తూ ఇచ్చినటువంటి మా రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం వారికి, ఇక్కడ ఉన్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయునికి అందరికీ నమస్కారాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురానికి అధ్యక్షుడిగా ఉన్నాను. ఈరోజు ఈ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ స్టేషన్స్ 2 ఏర్పాటు చేస్తున్నాము. అది 1,60,000 రూపాయలు విలువ చేసేటువంటి ఖరీదుతోటి ఈ స్టేషన్స్ ఏర్పాటు చేస్తాం. దీనికి కారణం ఏంటంటే 400 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఈ హై స్కూల్లో కేవలం 2 చేతి పంపులే ఉన్నాయి. ఆ 2 చేతి పంపులనే ఉపయోగించి బాలికలందరూ కూడా ఆ పంపుల దగ్గర నీళ్లు తాగడానికి కానీ, ప్లేట్లు కడుక్కోవడానికి కానీ ఇబ్బందిగా ఉందని చెప్పి మా క్లబ్ సభ్యుడు ఇక్కడ ఉన్నటువంటి పిఈటి బుజ్జి గారు చెప్పడంతో మేము మా డిస్ట్రిక్ట్ గవర్నర్ గారిని ఇక్కడ ఉన్నటువంటి సమస్యని ఆయన దృష్టికి తీసుకెళ్ళగానే ఎమ్మటే స్పందించి అది పూర్తి చేద్దాము, మొదలు పెట్టండి అని చెప్పి అన్నారు. ఆయనకి మీ అందరి తరఫున, ఈ స్కూల్ పాఠశాల తరఫున, మా రోటరీ క్లబ్ తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పెద్దలు రోటరీ క్లబ్ తరఫున పెద్దలందరూ వచ్చినందుకు చాలా సంతోషం. విగ్రహాల పాఠశాలకి మేము ఎంతో అనుకున్నాం. ఇదేంటంటే వీళ్ళ ద్వారా జరగాల్సి ఉన్నది.
ఈ కార్యక్రమం మాకు ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఈ టాయిలెట్స్ విషయం ఒకటి, ఈ చాలా మంచి పని చేస్తున్నారు. ఈ చేతులు హ్యాండ్ వాష్ ఏమవుతుందంటే వాళ్ళకి చేసుకోవడానికి చాలా టైం పడుతుంది. 400 మంది విద్యార్థులు ఉంటారు. 2 పంపుల దగ్గర నిలబడి వాళ్ళందరూ క్లాసులకి వెళ్ళటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎంత క్రమశిక్షణ పాటించినా ఈ కొన్ని తక్కువసలాటలు తప్పట్లేదు. అలాగే మీ వాష్రూమ్స్, టాయిలెట్స్ విషయంలో కూడా ఈ శ్రద్ధ తీసుకోమని హెడ్ మిస్ట్రెస్ గారు అడుగుతున్నారు. ఇది కూడా కొద్దిగా ఈ బాలికలకు ముఖ్యంగా ఆడపిల్లలు కాబట్టి ఈ విషయం మీరు కొద్దిగా గమనించి ఇట్లా శ్రద్ధ తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మన దుగ్గ్రాల గ్రామంలో ఉన్నటువంటి దుగ్గ్రాల జడ్పీ హై స్కూల్ గర్ల్స్ ఈలో ఎప్పటి నుంచో హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కానివ్వండి, వాష్రూమ్స్ గురించి కానివ్వండి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అటువంటిది హెచ్ఎం గారు, మన కొత్తగా వచ్చిన పీఈటీ కొత్తల వెంకటేశ్వర గారు ఇవన్నీ మన దృష్టికి తీసుకొచ్చారు. అలాగే పీఈటీ గారు ఎంతో శ్రద్ధ తీసుకుని ఆయన పర్సనల్గా డ్రైవ్ చేసి మన రోటరీ క్లబ్ ఆఫ్ ఈ తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 2 జిల్లాలకి గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి రాంప్రసాద్ గారిని కానివ్వండి, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం వారిని, వారి టీం మొత్తాన్ని డ్రైవ్ చేసి వారి యొక్క అండదండలతోటి, సహాయ సహకారాలతోటి ఈరోజు ఇక్కడ ఈ ఒక అద్భుతమైన మంచి కార్యక్రమం ఒకటి రూపుదిద్దుకుంది. అలాగే ఇప్పుడే అంటున్నారు గవర్నర్ గారు, ఈ స్కూల్కి కావాల్సినటువంటి వాష్రూమ్స్ని కూడా ఏర్పాటు చేయడంలో మేము మీకు ఎంతో హెల్ప్ చేస్తామని చెప్పారు. అందుకు వారికి మన గ్రామం తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే మన దోస్త్ తరఫున కూడా గతంలో కొన్ని కార్యక్రమాలు స్కూల్ కోసం చేసున్నాము. అలాగే ఇప్పుడు నిన్నే మాకు పీఈటీ గారు ఈ వాష్రూమ్స్ గురించి ఉన్నటువంటి సమస్య ఒకటి తెలియజేశారు. ప్రస్తుతం వాష్రూమ్స్ ఉన్నాయి అందుబాటులో, కానీ ఏదైతే దానికి పడమట పక్క ఉన్నటువంటి ఆ రోడ్డు హైట్గా ఉండటం వల్ల విద్యార్థులు అది వాడుకోవడానికి సౌలభ్యంగా లేదని చెప్పారు. దాన్ని కూడా మేము దోస్త్ తరఫున టేకప్ చేస్తామని, అట్లాగే ఇంకా ఏదన్నా భారీ ఎత్తున కార్యక్రమాలు ఏదైనా ఉంటే కనుక మన ఎమ్మెల్యే మంత్రివర్యులు నారా లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా స్కూల్ అభివృద్ధికి తోడ్పడతామని తెలియజేసుకున్నాను. నిలయమై చదువరులకు స్వర్గధామమై అడుగు పెట్టిన వెంటనే జ్ఞానభిక్ష పెట్టి వారిని సరస్వతీ పుత్రులుగా మార్చే విద్యాలయమైనటువంటి రావు సాహెబ్ జంపాల వెంకటేశం చౌదరి జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఈరోజు బాలికా విద్య కొరకు, బాలికా సాధికారత కొరకు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ పాఠశాలలో హ్యాండ్ వాష్ ని ఏర్పాటు చేస్తూ ఉన్నందుకు వారికి ముందుగా మా పాఠశాల తరఫున శుభాభినందనలు తెలియజేస్తూ ఉన్నామండి. పాఠశాలలో సినీ నటి జమున గారు ఇదే పాఠశాలలో చదువుకున్నటువంటి ఘన చరిత్ర కలిగినటువంటి పాఠశాల ఇది. కొన్ని మౌలిక సదుపాయాలు లోపించిన ఈ పాఠశాలలో వర్షం వస్తా ఉన్నా కానీ అంతా నీళ్లు నిలబడతా ఉన్నాయి. దానికి మాకు ముందుగా, నేను ఈ పాఠశాలకు వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది, ముందుగా మాకు సహకరించినటువంటి వారు దోస్తు వాళ్ళండి. ముందుగా దోస్తు వారికి కూడా మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. వ్యక్తులు మట్టి తోలించబట్టే ఈ రోజు ఇవాళ మనందరం ఇలా నిలబడగలిగి ఉంటూ ఉన్నాము. తరువాత రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వాళ్ళు కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఈ ప్రోగ్రాం చేస్తూ ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందండి. ఆశించి ఎవరికైనా సహాయం చేస్తే వ్యాపారం అవుతుంది, పుణ్యం ఆశించి సహాయం చేస్తే దానం లేదా ధర్మం అవుతుంది. కనీసం కృతజ్ఞత కూడా ఆశించకుండా ఎవరికైనా కనుక సహాయం చేస్తే దాన్ని సేవగా పరిగణిస్తున్నాం. అటువంటి సేవనే రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం వాళ్ళు చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజు మా పాఠశాలకు విచ్చేసినటువంటి పూజ్యులు, పెద్దలు, గౌరవనీయులు రోటరీ క్లబ్ గవర్నర్ గారు రాంప్రసాద్ గారికి, అలాగే తెనాలి వైకుంఠపురం వాసుదేవరావు గారు, నారాయణ గారు, తర్వాత మిగతా మెంబర్స్ అందరికీ, గూడూరు వెంకటరావు గారికి, గాంధీ గారికి, అలాగే ఈ ప్రోగ్రాం మొత్తాన్ని ఆద్యంతం నడిపించినటువంటి మా పాఠశాల పీఈటీ గారు శ్రీ బొత్తుల వెంకటేశ్వరరావు గారికి, హాజరైనటువంటి అందరికీ పేరు పేరున పాఠశాల తరఫున నమస్సుమాంజల్ని తెలియజేస్తూ ఉన్నామండి. ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందు మా పాఠశాలలో మరెన్నో మీ ఆధ్వర్యంలో జరగాలని చెప్పి, జరుగుతాయి అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
దుగ్గ్రాల మండలం మోరంపూడి గ్రెట్నాలజిస్ట్ ఆసుపత్రికి అవసరమైన సౌకర్యార్థం ఆదివారం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సహకారంతో బెడ్లు, దిండ్లు, దుప్పట్లను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ గవర్నర్ 3150 రోటరీ ఇంటర్నేషనల్ డాక్టర్ ఎస్వి రాంప్రసాద్ హాజరయ్యారు. ముందుగా వచ్చిన ఆయనకు గ్రెట్నాలజిస్ట్ డైరెక్టర్ వంగర హేమచంద్ స్వాగతం పలికారు. అనంతరం ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాలను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పుష్పగుచ్చాలను అందించారు. మొత్తం 25 బెడ్లు, దుప్పట్లు, దిండులను అందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ గవర్నర్ ఈదర పూర్ణచంద్రరావు, తెనాలి అధ్యక్షుడు నల్లూరు వెంకటేశ్వరరావు, సెక్రటరీ గుమ్మడి వెంకటనారాయణ, ట్రెజరర్ వెంపటి హరిప్రసాద్, గుత్తా వెంకటరత్నం, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర శ్రీనివాసరావు, దంత వైద్యులు రవీంద్రనాథ్, చేతన్ రాజ్ కొటారి, వైద్యుల సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రతి ఒక్కరిని కూడా మానవ సేవ చేయాలి. మానవ సేవ మాధవ సేవ అంటారు. ఏమీ తెలియకుండా మీరు గుడికి పోయి డబ్బులు ఇస్తారు. అది ఎవరెవరు పోతుందో ఎక్కడ పోతుందో తెలియదు. కానీ మన రోటరీకి ఇస్తే పోతుందనే సమయంలో మన రోటరీ మిత్రులందరూ ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సెలెక్ట్ చేసినందుకు మా రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం ప్రెసిడెంట్ కానివ్వండి, సెక్రటరీ కానివ్వండి, అందరూ మిత్రులందరూ దాతలందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కరిస్తానండి. ఒక మంచి కార్యక్రమం చేసేదానికి మేమున్నాం ముందు అంటూ వచ్చేవాడు ఎవరంటే ఒక రొటేరియన్ అనే నా భావన. ఈ నేను కూడా ఒకటై వాళ్ళకి డిస్ట్రిక్ట్ గవర్నర్ ఉండదని నేను గర్వంగా ఫీల్ అవుతాను. వైకుంఠపురం వాళ్ళు సహృదయులు, ఇది మంచి చెడ్డ అని తెలుసుకున్నటువంటి విజ్ఞానులు. ప్రతి ఒక్క దాంట్లో, ప్రతి ఒక్క ఆర్గనైజేషన్లో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా కూడా ఒక తాటి మీదకి అందరూ నిలిచి ఒక సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్న దానికి ఇప్పుడు మా చేతన ఎక్కడో రాజస్థాన్ నుంచి వచ్చాడు. ఈ కుష్టి వ్యాధి నివారణ కేంద్రానికి బెడ్లు కావాలని చెప్పేసి మా ఏపీపీ వారి ద్వారా రావటం, అది మా ప్రెసిడెంట్ గారు గ్రూపులో పెడతాం, మా సభ్యులు దానికి స్పందించి వారి యొక్క సహకారం అందించడం, ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవటం ఆనందంగా ఉంది. కార్యక్రమానికి మా గవర్నర్ గారు రాంప్రసాద్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి చేతుల మీదుగా ఈరోజు ఈ పంపిణీ కార్యక్రమం చేసుకోవటం, వ్యాధిగ్రస్తులకి సేవలు అందిస్తూ ఈ గ్రేట్ నావెల్స్ని ముందుంచిన మన హేమచంద్ గారికి కూడా కొత్త కన్నతలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా సభ్యులందరికీ తెలియజేసుకుంటూ శివకుమార్ గారు ఫోన్ చేసి మా శ్రీనివాసరావు గారు ఐపీపీ ద్వారా వచ్చినటువంటి ఒక లెటర్ ఇచ్చారు. ముందు మాకు ఒక 20 బెడ్లు అవసరం ఉన్నాయండి, తీయాలని చెప్పి. అయితే అప్పుడు మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అదే ఆ సమస్యను సాల్వ్ చేసుకొని తర్వాత బీఓడీలో పెట్టి, దానికి అనుగుణంగా బీఓడీలో పెట్టిన తర్వాత వెంటనే మా సభ్యులందరూ కూడా ఎవరు తోచిన విధంగా వారు సహాయం చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా క్లబ్ తరఫున ఈ హాస్పిటల్కి ఈ బెడ్స్ పంపిణీ చేయడానికి అవకాశం కల్పించినందుకు ఇక్కడ యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 81వ సంవత్సరంలో మా ఫాదర్ వంగర వెంకటేశ్వర గారు స్టార్ట్ చేశారు. ధర్మారావు గారు, ఆల్పాటి ధర్మారావు గారి సహకారంతో, అలాగే నేతి పరశురామ శర్మ గారు ఉన్నారు, వారిద్దరి సహకారంతో ఈయన ముందుండి నడిపించడానికి వాళ్ళు వెనకుండి సపోర్ట్ చేస్తా ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫాదర్ కూడా పూర్వాశ్రమంలో ఆయన కూడా తెనాలి తాలూకా హై స్కూల్లో స్టూడెంట్గా ఉన్నప్పుడు స్కూల్ ఫస్ట్ స్టూడెంట్, స్కూల్ స్టేజ్లోనే లెప్రసీ అటాక్ అయినప్పుడు దానికి ఎక్కడా మన చుట్టుపక్కల తెనాల్లో కానీ, గుంటూరులో కానీ, విజయవాడలో కానీ ఎక్కడా దానికి సరైన మందు లేదు. అప్పట్లో తెలుగు ప్రయత్నం చేశారు, ఆయుర్వేదంలో ఉంటుంది ఏమన్నప్పటిలా. ఏమైందంటే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్తా ఉంటే ఎవరో కనిపించి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఒక ఫారిన్ ఏజెన్సీ వాళ్ళు దీనికి ట్రీట్మెంట్ చేస్తున్నారండి, దయచేసి ఒక్కసారి మీరు అక్కడికి వెళ్ళి ప్రయత్నించండి అంటే ఫార్చునేట్గా అక్కడికి వెళ్ళటం జరిగింది. ఈయన ప్రైవేట్ లైఫ్ గడపడానికి గ్రూప్ 2 అవన్నీ రాశారు. తర్వాత దాంట్లో కూడా సెలెక్ట్ అయ్యారు. ఈ క్రమంలో ఈ మధ్య టైంలో ఏమైందంటే ఇక్కడ చేసుకుంటూ వెళ్తున్నాం. ఈ చుట్టుపక్కల లెప్రసీ డివిజన్ వారి రికగ్నైజేషన్తో నడపబడుతుంది. కానీ అల్సర్స్ ఉన్న వాళ్ళకి రియాక్షన్స్ ఉంటాయి. అట్లా లెప్రసీ వాళ్ళకి ఏ కాంప్లికేషన్ వచ్చినా వాళ్ళకి ఫ్రీగా చూస్తారు. నెక్స్ట్ ఏంటంటే రిఫెక్టివ్ సర్జరీస్ అంటారు. చేతి కాళ్ళు వంకరపోతే వాళ్ళు ఏం పని చేసుకోలేరు, వాళ్ళకి ముక్తి కూడా కష్టమైపోతుంది. వాళ్ళకి ఏంటంటే ఈ చేతి చుట్టుపక్కల 5-6 జిల్లాల్లో ఎక్కడా లేదు ఇట్లాంటి హాస్పిటల్. మన ఆంధ్రాలోనే కాకుండా తెలంగాణ నుంచి కూడా ఇక్కడ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ఇది కార్యక్రమం నడవాలంటే దాని వెనక ఉండాల్సిన ఇంధనం ఉండాలి. అయినా ఎన్ని ఆశయాలు ఉన్నా ఏం చేయలేము. గత 2 సంవత్సరాల నుంచి ఏంటంటే మాకు ఫండింగ్ కూడా స్విట్జర్లాండ్ నుంచి వచ్చే ఫండింగ్ అయిపోయింది. తిప్పలబడి మా ఆశయం ఏంటంటే మా ఫాదర్ లాగా ఎవరికి కాకూడదనే ఉద్దేశంతో మేమేదో తిప్పలబడి
మాకున్న రిసోర్సెస్ ద్వారా ఎన్నో చేసాం. కానీ మొన్న ఈ మధ్యన చిన్న ప్రాజెక్ట్ వచ్చింది గుడ్డులో మెల్లలాగా, దాన్ని పట్టుకుని వెళ్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి మా బెడ్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నాయి. అప్పుడు మేము ఏం చేద్దామంటే ఇట్లా ఒకసారి అప్రోచ్ అవుదాం, వాళ్ళు ఇస్తారేమో అని చూస్తే అంటే ఇంకా ఛాన్స్ మరీ అధ్వాన స్థితిలో ఉంది. అంటే మా శివకుమార్ మాకు సమకూర్చినందుకు కూడా తెనాలి వైకుంఠపురం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.